హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు క్యూపీఎఫ్పి అలాగే ఎంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన రమేష్ పసుపులేటి గారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో కొన్ని వర్డింగ్స్ ఉంటాయండి, వాటి గురించి పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఒకటి నెట్ అసెట్ వాల్యూ ఎన్ఏవి అనేది, దానిపై ఈరోజు ఎపిసోడ్ తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, నెట్ అసెట్ వాల్యూ ఎన్ఏవి, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇది ప్లే చేసే మేజర్ రోల్ ఏంటి, దీని గురించి పూర్తి వివరాలు చెప్తారా? డెఫినెట్గా అండి. నెట్ అసెట్ వాల్యూ అంటే మ్యూచువల్ ఫండ్స్లో మనం ఈ పదం ఎక్కువ వింటాం. ఎందుకంటే షేర్ అంటే షేర్ ప్రైస్ అంటారు. సో ఒక్కొక్క ఈక్విటీకి షేర్ ప్రైస్, ఫేస్ వాల్యూ అని, ప్రైస్ అని, షేర్ ప్రైస్ అని ఉంటుంది. అలాగే మ్యూచువల్ ఫండ్లో ఒక్కొక్క మనకి యూనిట్కి ఒక ధర ఉంటుంది. దాన్నే యూనిట్ వాల్యూ, నెట్ అసెట్ వాల్యూ అంటారు. సో మన దగ్గర ఏంటంటే యూనిట్స్ ఉంటాయి. మనం ఒక అమౌంట్ ఇన్వెస్ట్ చేసాం, ఒక 10,000 ఇన్వెస్ట్ చేసామనుకోండి, మనకు కొన్ని యూనిట్స్ వస్తాయి. సపోజ్ 10 రూపాయలు ఉందనుకోండి, 10,000 మనం ఇన్వెస్ట్ చేసామనుకోండి, మనకు 1000 రూపాయలు, 1000 యూనిట్స్ వస్తాయి మన దగ్గరికి. ఈ 1000 యూనిట్స్ అనేవి కాన్స్టెంట్. సో మనం పెట్టిన 10,000కి మనకు 1000 యూనిట్స్ వచ్చినాయి, అవి కాన్స్టెంట్, అవి పెరగవు. ఇంకా పెరిగేది ఏంటంటే నెట్ అసెట్ వాల్యూ, అంటే ఆ యూనిట్ యొక్క ధర పెరుగుతుంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్ అందరి దగ్గర పూల్ చేసి ఒక కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. సపోజ్ ఒక 50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారు. ఆ 50 కంపెనీస్ యొక్క షేర్ ప్రైజెస్ పెరిగినాయి. ఆ షేర్ ప్రైసెస్ పెరిగినప్పుడు ఆ వచ్చే ఆదాయము, ఆ వచ్చే లాభాలంతా ఫండ్లోనే రీఇన్వెస్ట్ అవుతాయి. మనం గ్రోత్లో ఉంటే రీఇన్వెస్ట్ అవుతాయి. డివిడెండ్ పే అవుట్ ఉంటే డివిడెండ్ వచ్చేస్తాయి. సరే, మనం గ్రోత్ తీసుకుంటే రీఇన్వెస్ట్ అవి అప్పుడు ఏమైందంటే 10 రూపీస్, 11 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్, కొన్ని ఫండ్స్కి ఇప్పుడు దాదాపు 5,000 రూపీస్ ఉన్నాయి. మనం 1995లో ఒక గ్రోత్ ఫండ్ రిలీజ్ అయింది. సో అది 10 రూపీస్లో స్టార్ట్ అయింది, ఇవాళ 5,000 రూపీస్ ఉంది. ఎన్ని అంటే ఆ 1000 యూనిట్స్ అలాగే ఉంటాయి. కానీ ఈ 10 రూపీస్ పెరిగి 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 సపోజ్ 1000 అయింది అనుకోండి, అప్పుడు మనం 1000 to 1000 తీసుకోవాలి. ఆ విధంగా మనం అంటే మనకి ఆల్మోస్ట్ 1,10,00,000 రూపీస్ అవుతుంది. మనం పెట్టిన 10,000 రూపీస్ 10 lakhs రూపీస్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది? మనం పెట్టిన 10 రూపీస్ ఒక 1,000 ఎన్ఏవి అయినప్పుడు. అంటే ఇది ఒక ఫేస్ వాల్యూ, ఒక యూనిట్ యొక్క ఫేస్ వాల్యూ. దీన్ని ఎలా మళ్ళీ చేస్తారంటే క్యాలిక్యులేట్ చేస్తారంటే టోటల్ ఫండ్ సైజ్. సపోజ్ ఫండ్ సైజు ఒక 100 crores ఉందనుకోండి. సో ఇన్వెస్టర్స్ ఒక 1 crore ఉన్నారనుకోండి. సపోజ్ మీలాగా నాలాగా అందరిలాగా ఒక 1 crore ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఫండ్ సైజు 100 crores ఉంది. సో 100 crore డివైడెడ్ బై 1 crore యూనిట్స్. మన దగ్గర యూనిట్స్ అన్నీ కలిపి 1 crore యూనిట్స్ ఉన్నాయనుకోండి. 100 డివైడెడ్ బై 1. సో మనకు చేస్తే 100 రూపీస్ వస్తుంది. ఒక్కొక్క యూనిట్ వాల్యూ వచ్చేసి 100 రూపీస్. అదే సపోజ్ 10 crore యూనిట్స్ ఉన్నాయనుకోండి, 100 crore డివైడెడ్ బై 10 crore యూనిట్స్ అంటే 10 రూపీస్. నార్మల్గా ఒక ఫండ్ నార్మల్గా మార్కెట్లోకి లాంచ్ అయ్యేటప్పుడు అది యాంఫీ పర్మిషన్ తీసుకొని, సెబీ దగ్గర పర్మిషన్ తీసుకొని మార్కెట్లోకి ఎన్ఎఫ్ఓ అంటారు, న్యూ ఫండ్ ఆఫర్ అంటారు. వాళ్ళు మార్కెట్లో రావడానికి 10 రూపీస్ దగ్గర లిస్ట్ చేస్తారు. వాళ్ళు ఈ ఫార్ములా యూజ్ చేస్తారు. సపోజ్ 100 crore అనుకోండి, 10 crore యూనిట్స్ ఇస్తారు. వాళ్ళు సపోజ్ 10 రూపీస్, వాళ్ళు కంపల్సరీ 10 రూపీస్లోనే లాంచ్ చేయాలి. వాళ్ళకి షేర్ లాగా దానికి డిమాండ్ బట్టి, దానికి ఉన్న గ్రే మార్కెట్ ప్రీమియమ్స్ని బట్టి ఇలా లాంచ్ చేయడానికి ఉండదు. ఒక మ్యూచువల్ ఫండ్లోకి రావడానికి 10 రూపీస్ దగ్గర స్టార్ట్ చేయాలి. సపోజ్ వాళ్ళు 100 crore లాంచ్ చేయాలనుకోండి, వాళ్ళు 10 crore యూనిట్ లాంచ్ చేయాల్సిందే. 10 crore యూనిట్ లాంచ్ చేస్తే 10 రూపీస్ ఎన్ఏవి దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇవి ఓవర్ పీరియడ్ పెరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ మనం కంపల్సరీ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఇన్వెస్ట్ చేసిన ఫండ్ 10 రూపీస్ నుంచి పెరుగుతుందా లేదా. పెరగట్లేదంటే మనం రివ్యూ చేసుకొని బయట రావాల్సి వస్తుంది. బాగా పెరిగే ఏమున్నాయో మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవడం మంచిది. సో నార్మల్గా ఏంటంటే కొద్దిగా తక్కువ ఎన్ఏవి ఉన్నవి 100 రూపీస్, 200 రూపీస్ ఎన్ఏవి ఉన్నాయి, కొద్దిగా ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది అంటారు. ఎందుకంటే ఫండ్ సైజ్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు కొద్దిగా ఎక్కువ రిస్క్ తీసుకొని సో కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి. అదే పెద్ద లార్జ్ ఫండ్స్ అనుకోండి, వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా మార్చరు, కంపెనీస్లో అంత యాక్టివ్గా మేనేజ్ చేయరు. సో ఒక మంచి ఫండ్స్ అంటే సపోజ్ 10,000 ఆల్రెడీ ఒక 10,000 crores ఉందనుకోండి ఒక పోర్ట్ఫోలియోలో, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 100 కంపెనీస్ చూసుకుంటారు. అవి కూడా స్టేబుల్గా ఉండే చూస్తారు. అంటే ఎక్కువ ఫ్లక్చువేట్ కానీ చూస్తారు. కొద్దిగా రిటర్న్ వచ్చినా పర్లేదు, ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు. ఎందుకంటే ఫండ్ పెద్ద సైజు ఉంది, ప్రాబ్లం వస్తే ఇన్వెస్టర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి. అదే ఒక చిన్న సైజ్ ఫండ్స్ అనుకోండి, వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఆపర్చునిటీస్, కొద్దిగా గ్రోత్ ఎక్కువ వచ్చే దగ్గర వాళ్ళ కొద్దిగా ఎక్స్పెన్స్ రేషియో కూడా ఎక్కువ ఉంటుంది. న్యూ ఫండ్ వాళ్ళు నార్మల్గా వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా ఎక్కువ రీసెర్చ్ చేసేదాను, కొద్దిగా ఎక్కువ ఇన్వెస్ట్ చేసి కొద్దిగా ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తారు. సో ఇట్లాగా మనం రివ్యూ చేసుకునే అవకాశం ఉంది. అండ్ ముఖ్యంగా ఈ నెట్ అసెట్ వాల్యూ అనేది ఎక్కడ చూడొచ్చు, మనం ఎలా తెలుసుకోవచ్చు, అండ్ మనది అది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ దేనికి ఉంటుంది జనరల్గా? మనం ఎవ్రీడే ఇది అప్డేట్ అవుతుంది. సో మనకి ఇప్పుడు అంతా మొబైల్ యాప్స్ వచ్చేసినాయి. సో ఎవరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కానీ మొబైల్ యాప్లో చూసుకోవచ్చు. అవి కూడా లేకపోతే క్యామ్స్ ఉంది,
క్యాంప్స్లో కొన్ని కంపెనీస్ క్యాంప్స్లో కనపడతాయి, కొన్ని కంపెనీస్ కార్వేలో కనపడతాయి. సో మనం క్యాంప్స్ ప్లస్ కార్వే రెండిట్లో లాగిన్ అయ్యామనుకోండి, మనకు డైలీ ఎన్ఏవి చూసుకోవచ్చు. సో ఎవ్రీడే ఎన్ఏవి అప్డేట్ అయింది ఎండ్ ఆఫ్ ద డే. సో 3:30 కల్లా మార్కెట్ మనం కొన్ని బై చేస్తాం, సేల్ చేస్తాం. 3 కల్లా యాక్చువల్ క్యాలిక్యులేట్ ఎండ్ ఆఫ్ ద టైం వచ్చి 3 o'clock. అవి ఈవినింగ్ 8 o'clock 9 o'clock అప్డేట్ అవుతాయి. ఇవి ఎవ్రీడే మనకి మొబైల్ యాప్స్లో చూసుకోవచ్చు. లేదంటే మొబైల్ యాప్స్లో కూడా చూడలేని వాళ్ళు moneycontrol.com కానివ్వండి, valueresearchonline.com కానివ్వండి, ఇలాంటి వాటిలో న్యూట్రల్ సైట్స్లో కూడా దొరుకుతాయి. ఒక హెల్దీ ఫండ్ యొక్క నెట్ అసెట్ వాల్యూ ఎంత ఉండాలంటారు సార్? మళ్ళీ ఇది డిపెండ్స్ అండి. అంటే నేను ఇందా చెప్పినట్టు ఒక 100 రూపీస్ 200 రూపీస్ అలా ఉంటే బెటర్ అనేసి, అంటే కొద్దిగా అగ్రెసివ్ ఉంటాయి ఫండ్స్, కొద్దిగా ఎక్కువ రిటర్న్. ఇప్పుడు కొంతమంది డిపెండ్స్ ఆన్ పర్సన్. కొంతమంది నాకు ఎక్కువ రిస్క్ తీసుకోవడం ఇంట్రెస్ట్ లేదన్నారు అనుకోండి, వాళ్ళకి కొద్దిగా లార్జ్ క్యాప్ ఫండ్స్, అంటే ఒక 1000 ఎన్ఏవైనా పర్లేదు, 2000 ఎన్ఏవైనా పర్లేదు. ఫండ్ సైజ్ మార్కెట్లో ఎలాంటి ఫండ్ సైజులు ఉన్నాయంటే 1 lakh crores ఉన్న ఫండ్ సైజ్ కూడా ఉన్నాయి. ఒక్కొక్క ఫండ్లో మనం చెప్పిన 95 ఫండ్స్లో 1 lakh crores ఉంది ఏఎం. సో ఇందులో కూడా ఉండొచ్చు. ఇవి కూడా కొన్ని బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి. సపోజ్ ఎగ్జాంపుల్ కోసం చూస్తే నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ ఉంది, 95 ఫండ్ ఇప్పటికి కూడా బాగా పెర్ఫామ్ చేస్తుంది. వీటి ఎన్ఏవి ఎక్కువ ఉంది, ఫండ్ సైజ్ ఎక్కువ ఉంది. ఇందులో కూడా కొంచెం భాగం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ అది డిపెండ్స్ ఆన్ పర్సన్. ఇప్పుడు నేను అగ్రెసివ్ అనుకోండి, నేను కొంచెం 100 రూపీస్ అండ్ 200 రూపీస్ అనేవి ఉన్న ఫండ్స్ చూసుకుంటా. కొంచెం మీడియం, కొంతమంది ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి ఇన్వెస్టర్స్ ఇష్టపడరు. వాళ్ళకి ఏంటంటే కొద్దిగా లార్జ్ క్యాప్ ఫండ్ ఒక ఫండ్, కొంచెం అగ్రెసివ్ ఫండ్ ఒక ఫండ్, కొంచెం మీడియం అగ్రెసివ్ ఫండ్ ఒక ఫండ్. సో ఇలా డైవర్సిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే సార్, పూర్తి వివరాలు అనేవి నెట్ అసెట్ వాల్యూకి సంబంధించి మనకి ఇవ్వడం జరిగింది. స్టిల్ మీకు మీరు చూస్ చేసుకున్న ఫండ్స్పై, మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్స్పై ఇంకా డౌట్స్ అనేవి ఉన్నాయి. ఈ నెట్ అసెట్ వాల్యూ ఇలా ఎందుకు ఉంటుంది, ఇంకా దీని మీద మీ ఓన్ డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా సార్తో మాట్లాడి డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అండ్ ముఖ్యంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేను సార్ డైరెక్ట్గా అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ అండి.